రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వేలాది కిలోమీటర్లు రహదారి సౌకర్యాలు కల్పించారు. అటువంటి సౌకర్యానికి కూడా నోచుకున్నటువంటి ఒక గ్రామం ఆమదాలవలస నియోజకవర్గం తొగరాం పంచాయతీలో ఉన్నటువంటి శివార గ్రామం అయినటువంటి దిబ్బలపేట. ఈ పంచాయతీకి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రథమ పౌరులైనటువంటి సర్పంచ్ ఎవరంటే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య. 5 ఏళ్ల పాటు ఆమె ఈ పంచాయతీ సర్పంచ్గా ఉంటూ కనీసం 150 మంది ఉన్నటువంటి ఈ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించడంలో కూడాను సఫలం కాలేదంటే వాళ్ళ పాలనపై ఈ గ్రామస్తులు ఏ మేరకు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారన్నది మన స్పష్టమవుతుంది. దశాబ్దాల కాలంగా రహదారి సౌకర్యం లేనటువంటి దిబ్బలపేట గ్రామస్తులు పడుతున్న వేతనలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం మనం చూస్తే కనుక ఆయన పంచాయతీ ఎవరైతే ఉందో తమ్మినేని వాణి సీతారాం సర్పంచ్గా ఉన్నారు. ఆమె హయాంలో ఈ గ్రామానికి తాగునీటి సరఫరా మాత్రం కల్పించారు. తాగునీటి సరఫరాతో పాటు రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు పదే సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఇప్పటికి కూడా ఈ ప్రజలపై ఎందుకు ఈ అక్కసు చూపిస్తుందో తెలియదు. తమ్మినేని సీతారాం గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సభాపతిగా ఉన్నటువంటి ఆయన భార్య నేతృత్వం వహించినటువంటి పంచాయతీలో ఉన్నటువంటి ఈ శివార గ్రామంలో రహదారి సౌకర్యం లేక దశాబ్దాల కాలంగా ఇట్లాంటి దుర్గటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి ఈ గ్రామస్తులకు ఏ పాపం వీరి పాలిటి శాపంగా మారింది. అటువంటి పెద్ద రాజకీయ పదవుల్లో ఉన్నటువంటి వారు కూడాను ఇటువంటి ఒక 50 ఇళ్లను గ్రామానికి రహదారి వేయడానికి ఎందుకు వారు ఈరోజు అక్కసు చూపిస్తారు. మైదాన ప్రాంతంతో పాటు అటు మన్యంలో కూడాను ఎక్కడ కూడా రహదారి సౌకర్యం లేనటువంటి గూడెం కానీ అదేవిధంగా తీర ప్రాంతంలో మత్స్యకార గ్రామాలు కానీ లేవు. కానీ ప్రస్తుతం ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామస్తులకు మాత్రం రహదారి సౌకర్యం రావాలంటే మాత్రం కేవలం ఇక్కడ తొగరా నుండి చూస్తే కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గ్రామం, ఈ గ్రామానికి మాత్రం అదే మట్టి దారిలో నడుచుకుంటూ రావాలి. రాత్రి అయితే మాత్రం గ్రామానికి రావాలంటే గ్రామస్తులు భయపడే పరిస్థితి. ఎందుకంటే రహదారి సౌకర్యం లేదనుకుంటే మాత్రం ఆ గ్రామస్తులు బయటికి వెళ్ళాలన్నా గ్రామంలోకి రావాలన్నా కూడా ఇబ్బందులు పడాల్సింది. మరొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ గ్రామం నుండి అటు ఆర్మీ ఫోర్స్లో లెఫ్టినెంట్ కర్నల్ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉద్యోగితో పాటు ఒక డిఈఓ కూడా ఉన్నారు. అటువంటి ఉన్నత విద్యావంతులు కలిగినటువంటి ఈ దిబ్బలపేట గ్రామంలో రహదారి సౌకర్యం లేనటువంటి దుస్థితిలో ఎందుకు ఉండాల్సి వచ్చింది. ఒక స్పీకర్ భార్య నేతృత్వం పంచాయతీలోని శివార గ్రామం దిబ్బలపేటలో ఈరోజు ఈ పంచాయతీ పరిధిలో తొగరాం, దిబ్బలపేట, నారిపేట, ఇసుకలపేట ఈ 3 శివార వార్డులు, శివార గ్రామాలు. ఇటువంటి శివార గ్రామం దిబ్బలపేటలో నెలకొన్న ఈ దుస్థితిపై స్థానికులతో మనం అడిగి తెలుసుకుందాం. ఎన్నాళ్ళు బట్టి ఈ గ్రామం ఉంది, ఈ గ్రామంలో లేనటువంటి దుర్గతిలో గ్రామస్తులు జీవిస్తాం. అసలు ఏమనుకోవాలి, మీరు మైదాన ప్రాంతంలో ఉన్నారనుకున్నా లేకపోతే ఎక్కడొక మన్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రిమోట్ ఏరియాలో ఉన్నట్టుగా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఈ తొగరాం పంచాయతీ అనేది చాలా ఇంపార్టెంట్ పంచాయతీ. తమ్మినేని సీతారాం గారు టీడీపీలో ఉన్నప్పటి నుంచి మినిస్టర్గా ఉన్నారు. తర్వాత గ్యాప్ వచ్చినా సరే మళ్ళీ స్పీకర్ అయ్యారు. గ్రామంలో కనేసరికి విద్యార్థులు వీళ్ళందరూ ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు ఈ గ్రామం నుంచి. ఎవరికి ఒంట్లో బాగాలేకపోయినా లేకపోతే హాస్పిటల్కి వెళదామన్నా ఎక్కడికి వెళ్దామన్నా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాకపోతే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా చేశాను. ఉద్యోగిగా చేసి రిటైర్ అయిన తర్వాత అప్పుడప్పుడు నేను గ్రామం వస్తుంటాను. ఒక 30 ఇయర్స్కి ఇప్పటికీ నాకు పెద్ద గ్రామంలో చేంజ్ అయితే కనబడలేదు. ఎందుకు వెనకబడతాం? అసలు మీ గ్రామస్తులు అంటే అది అక్కసుగా భావించవచ్చా, లేకపోతే మీరు ఎవరు అడగలేరు అన్నటువంటి ఒక ధీమా అనుకోవచ్చు? అంటే బహుశా నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళ దృష్టిలో మరి గ్రామాన్ని ఇగ్నోర్ చేశారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే రిమోట్ ఏరియాస్ కూడా సీసీ రోడ్స్ ఇవన్నీ పడుతున్నాయి. అలాంటిది జస్ట్ ఇక్కడి నుంచి ఒక 800 మీటర్స్తో మాకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. బట్ ఇంతవరకు బీటీ రోడ్డు కూడా వేయలేదు. దానికి కారణం అనేది అంతకుముందు 2018లో ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, అప్పుడు ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు వీళ్ళందరూ వచ్చారు. అక్కడ శిలాఫలకాలు కూడా ఉంటాయి మెయిన్ రోడ్. కానీ మరి ఎందుకు అది డ్యూ టు ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి అప్పుడు అన్నారు. ఈవెన్ ఆఫ్టర్ 7 years అయి కూడా దానికి ఎందుకు మరి దీన్ని ఇగ్నోర్ చేశారో తెలియట్లేదు. గ్రామంలో ఎంతమంది పాపులేషన్ ఉంటారో ఈ పాపులేషన్ అంటే అగ్రికల్చర్ కల్టివేషన్ ఉన్నట్టు లైవ్లీహుడ్డా లేకపోతే ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్ ఉన్న గ్రామం? అంటే యాక్చువల్గా దిస్ ఈజ్ ఇంటలెక్చువల్ విలేజ్ అండి. యాక్చువల్గాను ఈ గ్రామం నుంచి ఒక కమాండెంట్ ఉన్నారు, ఒక డిఈఓ చేశారు, ఇంకా మంచి ఆఫీసర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ గ్రామం 100% అందరూ లిటరేటర్స్. కాకపోతే కొంతమంది ఏంటంటే పురోహితం అనేటువంటి వృత్తిలో కొంతమంది ఉన్నారు, కొన్ని ఫ్యామిలీస్. సరే అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. బట్ ఎవరు వచ్చినా సరే గ్రామంకి వచ్చి ఇదేంటిది ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు మా గ్రామానికి. ఎందుకంటే చుట్టాలు వీళ్ళందరూ
ప్రతి గ్రామంలో ఈ రోడ్లు ఉన్నాయి, మీకేంటి ఇంత దుస్థితిలో ఉన్నారని అడుగుతుంటారు. కాబట్టి నోబడీ కెనాట్ నామోస్గా అనిపించట్లేదా? దిబ్బలపేట గ్రామానికి రోడ్ లేదు, ఊరికి రావాలంటే మాత్రం రోడ్ లేని ఊరికి ఎందుకు వెళ్ళాలి అన్నట్టు మనస్తాపానికి గురవుతారు బంధువులు. ఉందండి. ఎందుకంటే బాధపడుతుంది. రీసెంట్గా నేను వచ్చినప్పుడు స్కిడ్ అయిపోయి పడిపోయాను. ఇదిగో యాక్చువల్గా దెబ్బలు తగిలాయి. ఎవరితో చెప్తాం? అంటే రోడ్డు కనెక్టివిటీ ఉంటే ఈ పరిస్థితి రాదు కదా. కాబట్టి రోడ్డు అంటే ఇసుక మాకేంటంటేను తీర నదీ ప్రాంత గ్రామం కాబట్టి ఏంటి అడ్వాంటేజ్ అంటే వర్షాకాలం మాకు సుఖంగా బురద లేకుండా ఉంటుంది అంతే. అదే కన్వీనియంట్. పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ ఉంటే చదువుడానికి వెళ్ళొచ్చినటువంటి పిల్లల పరిస్థితి ఏంటి అసలు? పిల్లలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. యాక్చువల్లీ చాలామంది ఇబ్బందులు పడుతారు. బట్ ఎవరితో చెప్తారు? ఎవరిని అడుగుతారు? అదేంటంటే పాలకులు చేయాలి, అది యాక్చువల్గా చెయ్యాలి. ఇప్పుడు ఎందుకంటే సర్పంచ్ గారు కావచ్చు, లేకపోతే ఇదివరకు ఉన్నటువంటి అయితే, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ ఇంట్రెస్ట్ తీసుకొని చేయాలి. 2 years గత ప్రభుత్వాల్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తొగరాం పంచాయతీ హైపర్ సెన్సిటివ్, హై సెక్యూరిటీ మధ్యన పోలింగ్ జరిగింది, నిజమేనా? అది అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ లేను. బట్ నాకు తెలిసింది ఏంటంటే, ఎందుకంటే సీతారాం గారి మిస్సెస్ వాణి గారు కంటెస్ట్ చేశారు. సో దానివల్ల ఏంటంటే అది జరిగి ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ దట్ ఏంటంటే వాళ్ళు ఎందుకంటే జనరల్గా రాజకీయం అనేది కుటుంబాల వరకే చూస్తారు, కానీ ఇంట్లో అంత డిస్ప్యూటెడ్గా ఉన్నటువంటి ఇది కాదు. జనరల్గా ఎంతవరకు రాజకీయం వరకే దాన్ని ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తారేమో, కానీ రిలేషన్స్లో ఆ గ్యాప్ అనేది మెయింటైన్ చేయరని నా అభిప్రాయం. కానీ సర్పంచ్గా ఆవిడ గెలిచిన అనతి కాలంలోనే ఎంపీటీసీగా వాళ్ళ బావగారు భార్య కూడా గెలడం జరిగింది. ఈ 2 సీక్వెన్స్ మీ మాటలకి ఏకీపించినట్టున్నాయి. అది కరెక్టే. ఎందుకంటే బహుశా ఇప్పుడు ఎక్కడ ఎవరు ఉన్నా సరే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే సీతారాం గారి బావ మేనల్లుడు అందరికీ తెలిసిందే, ఎమ్మెల్యే గారు. సరే ఎవరు ఇప్పుడు పోర్ట్ఫోలియో అనేది ఎక్కడ ఉంది, జస్ట్ చేంజ్ అయింది అంతే. సో ఒకే ఫ్యామిలీ ఇంచుమించు. కాబట్టి ఇదే గ్యాప్ అయితే లేదు. వాణి పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యింది, మా ఊరికి రోడ్డు అవుతుంది అని పెట్టుకున్నట్టు గ్రామస్తుల ఆశలు అడియాసలు అయ్యాయి అనుకోవచ్చు. ఇంచుమించు అయినట్టుగానండి. ఎందుకంటే మరి ఎక్కడ చేయలేదు కదా. చేసి ఉంటే ఓకే, చేశారని చెప్పి అనుకోవడానికి. ఈవెన్ అక్కడ జలజీవన్ మిషన్ కింద రోడ్లు తవ్వి పైప్స్ వేశారు. కానీ అక్కడ ఇప్పుడు వచ్చేసరికి వాటర్ ట్యాంక్ వచ్చేసరికి అది ఎందుకో గ్రౌండ్ లెవెల్తోనే ఆగిపోయింది. రీజన్ అనేది తెలియదు. కూడా తెలియదు. ఇంకేంటంటేనో గ్రామస్తులు ఏంటంటే మరి సరే ఈ పరిచయాల వలన, లేకపోతే ఇంకో దీని వలన వాళ్ళు పరిచయానికి సమస్య తీర్చమని అడగడానికి కూడాను స్వాభిమానం మీకు ఎందుకు అడ్డొస్తుంది? స్వాభిమానం అంటే ఒకసారి ఇప్పుడు నాయకులు అనేవారికి ఏం చెప్తారు, ఒకసారో 2 సార్లు చెప్తారు. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఎవరికీ ఉండదు. ప్రైవేట్ ఉద్యోగం ఏదో కంపెనీ లేదు, కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు సరిగ్గా మన మెరిట్ మీద మనకు ఉద్యోగాలు వస్తాయి. ఎవరికి అది సహజం. బట్ 2-3 సార్లు చెప్పినప్పుడు, గ్రామ సమస్యని చెప్పినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా సాల్వ్ చేయాలి. వాళ్ళకి కూడా తెలుసు కదా. ఇంకొక పంచాయతీలో ఉందనుకోండి గ్రామం, తెలియకపోవచ్చు. సేమ్ తొగరాం పంచాయతీ, ఇది సర్పంచ్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, స్పీకర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా హయాంలో రహదారులకి ప్రాధాన్యత ఇవ్వలేదు అనుకుందాం. కూటమి ప్రభుత్వం కొలువు తీరి 2 ఏళ్ళు కావస్తా ఉంది. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం కోన్ రవికుమార్ కూడా దిబ్బలపేటపై కక్ష సాధిస్తున్నారంటే అది కక్ష సాధించడం కాదు, కానీ ఆయన కాన్సన్ట్రేషన్ వేరే ఏరియాస్లో ఉందేమో అని అనుకుంటున్నాం. దిబ్బలపేట అనేసరికి అది చిన్న గ్రామం కదా. వాళ్ళ తాతగారు ఊర్లో ఉన్న హ్యామ్లెట్ విలేజే కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఆయన ఈ మాత్రం అంటే మిమ్మల్ని కనీసం ఒక 800 మీటర్ల రహదారి వేయడానికి కూడా ఆయన ఔదార్యం చాటుకోలేము. మరి అది ఎమ్మెల్యే గారితోనే మీరు అడగాలి, కానీ మేము ఏంటంటే బహుశా మరి ఇంకా టైం ఉంది కదా, వేస్తా ప్రయత్నం చేశారా అని చెప్పి ఊర్లో గ్రామస్తులే రిప్రజెంటేషన్ అది ఇవ్వడం జరిగిందట. బట్ దాన్ని ఇంకా వాళ్ళు ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. గ్రామీణ శాఖ ప్రాతినిధ్యం వస్తున్న పవన్ కళ్యాణ్ రహదారి లేని గ్రామం ఉండకూడదని వేలాది కిలోమీటర్లు పల్లె పండగ పేరుతో రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అందులో దిబ్బలపేట పేరు కనిపించకపోవడం బాధ అనిపించట్లేదు? బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నాయకులకి ఇక్కడ చెప్పారు, ఇక్కడ లేదనుకోండి, మరి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సరే ఇంకా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడమో, లేకపోతే ఏదో చేద్దాం అనేటువంటి ఆలోచనలో గ్రామస్తులు ఉన్నారు. మరి ఎంతవరకు వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని దశాబ్దాల కాలంగా కనీసం 800 మీటర్ల రహదారి పూర్తి నిర్మాణం తగ్గటువంటి రహదారి లేనటువంటి ఒక మదనపాటు దిబ్బలపేట గ్రామస్తులు వెంటాడుతుందండి. ఎందుకంటే అదే సమస్య చెప్పాను కదా. రీసెంట్గా జస్ట్ 3-4 days బ్యాక్ నేనే పడిపోయాను. రోడ్డు బాగుంటే పడం కదా, అంత ట్రాఫిక్ అయిన రోడ్డు కూడా కాదు ఇది యాక్చువల్గా. జస్ట్ ఎందుకంటే ఇసుక బండి స్కిడ్ అయింది, పడిపోయాను. ఇంకో చెయ్యి చూసారా, చెయ్యి వాచి ఉంది. మరి ఇంతకన్నా మరి నేనేం చెప్పగలను? నేను ఒక ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఒక గవర్నమెంట్ సర్వీస్లో ఒక టాప్ ఉద్యోగం చేసిన వాడిని,
నేనే ఊరుకుంటే మరి ఇంక గ్రామస్తులు ఎలా అందరూ ఊరుకుంటారు. చూస్తే కనుక ఈ పౌరోహిత్యం ఏదైతే వృత్తి చేపట్టారో వాళ్ళందరూ కూడాను అటువంటి పెద్ద పెద్ద ఇళ్లలో పౌరోహిత్యం చేసినటువంటి పరిచయాలు ఉన్నట్టు నిజమేనా? ఉంటాయండి, ఉన్నారు. ఒక ఈ గ్రామంలో నుంచి ఒక 10-60 కుటుంబాల్లో ఇంచుమించు ఒక 10-15 కుటుంబాలు ఈ పౌరోహిత్యం మీద ఆధారపడి ఉన్నోళ్ళు తరతరాల నుంచి. సో బహుశా వాళ్ళు ఏమైనా మరి మనం వాళ్ళ గుమ్మాలు ఎక్కుతున్నాం కదా, లేకపోతే వాళ్ళు మనకేదో చేస్తున్నారు కదా అనేటువంటి ఇది ఉండొచ్చు. ఇప్పుడు మాలాడోళ్ళకి ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేదు కదా, మా మెరిట్తో మేము వచ్చాం కాబట్టి మేము ఆలోచించే విధానం ఒకలాగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నంలో ఎవరిని అభ్యర్థిస్తారు? ఈ దిబ్బలపేట గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించండి, మౌలిక సదుపాయాలు కల్పించండి అని కోన రవికుమార్ గారికి చెప్పుకునేది ఏమైనా ఉందా? అదే కోన రవికుమార్ గారు అంటే ఎమ్మెల్యే గారికి కాన్సన్ట్రేట్ బికాజ్ ఆయన కూడా ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. సో పీపుల్స్ మీద ఆయన బాగా ఫోకస్ చేస్తున్నారు. అంటే మిగతా ప్రాంతాన్నంతా ఎక్కువగా ఆయన కాన్సన్ట్రేట్ చేసి చిన్న గ్రామాన్ని ఏమైనా ఆయన మైండ్లో లేదా ఏంటో నాకు తెలియదు. ఆయన మైండ్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ తొగరాంలో తమ్మినేని శ్యామలరావు గారు అబ్బాయి ఉన్నాడు. ఆయన తర్వాత ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ సిస్టర్ శ్యామలరావు గారు అమ్మాయి కూడా ఎవరి పేరు సరే ఆమెడు కూడా ఏంటంటేనో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నామినేట్ చేశారు పార్టీ. సో వాళ్ళే ఏమైనా మా ఎమ్మెల్యే గారికి చెప్పొచ్చు, లేదంటే ఎమ్మెల్యే గారికి తెలియనిది గ్రామం కాదు కదా. కాబట్టి లేదా మొదలవలసి రమేష్ ఉన్నాడు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్, అందరికీ దెబ్బలు పెట్టుకుని తెలుసు. మరి తెలుసు కాబట్టి మరి తర్వాత చేద్దామని అనుకుంటున్నారో లేదా ప్రయారిటీస్ విలేజ్ ఏమున్నాయో మనకి తెలియదు. కాబట్టి ఎమ్మెల్యే గారికి ఇంతలా వేలాది కిలోమీటర్ల రహదారి నిర్మాణాలు జరుగుతున్నటువంటి ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో పల్లె పండగ అటువంటి బృహత్తర కార్యక్రమంలో దిబ్బలపేట గ్రామం లేకపోవడం ఏంటి అసలు మీ అసెస్మెంట్కి ఏమనిపిస్తుంది? అంటే బహుశా ఉండుంటుంది, బట్ ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్. ఎక్కువగా జనాభా ఉన్నవాడిని ప్రయారిటీ ఇచ్చుకొని అలాగా వస్తారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. బట్ ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ ఎన్నాలంటే అది ఇప్పటికీ ఇంచుమించు చాలా నెలల నుంచి చూస్తూనే ఉన్నాం. మరి ఇక ఫ్యూచర్ మరి ఎలా ఏళ్ల తరబడి నుండి దిబ్బలపేట గ్రామం లేదు, భూసేకరణలో జాప్యం జరిగింది, భూములు ఔదార్యం ఇచ్చారు, రోడ్డు అయితే ఫామ్ అయింది. కానీ శాశ్వతంగా రోడ్డు నిర్మించే విషయంలో ఈ జాప్యం వెనక ఈ గ్రామస్తుల మీద కక్షాదింపు అనుకోవచ్చా, లేకపోతే మీరెవరు నోరు మెరిచి అడగరు అన్నటువంటి ధీమాను? అంటే నేను అనుకోవడం అంటే రెండోదే అనుకుంటున్నాను నేను. వీళ్ళు ఎవరు అడగరు అన్న లెక్కల్లోనే ఉన్నట్టు ఉంది తప్ప కక్ష సాధింపండి అని ఇందులో ఏముంది? ఒకటే, ఇప్పుడు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయమంటే ఆ సపోర్ట్ చేసే మనుషులు ఉన్నటువంటి గ్రామం ఇది. ఇప్పుడు ఎలా ఉంటుందని ఇంటర్నల్గా ఎలా ఉంటుంది? మీరు ఇందాక అన్నారు సర్పంచ్కి వచ్చేసరికి వాణి గారు గెలిచారు, లేకపోతే ఎంపీటీసీకి వచ్చేసరికి తెలుగుదేశం వాళ్ళకి ఎలా గెలిచారు అంటే అదే ఇంటర్నల్గా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎలా చెప్తే అలాగే చేస్తారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళ మనోగతలకు అనుగుణంగా ఓట్లు వేసేటటువంటి ప్రజలు ఉన్న ఈ గ్రామంలో ప్రజల సమస్యలు తీర్చడంలో మాత్రం వారు చిత్తశుద్ధి చూపించలేదని నేను అనుకుంటున్నాను. చూస్తే కనుక ఎలాగొచ్చారు? అసలు రోడ్డు ఉందా? ఎన్నాళ్ళు బట్టి ఈ రోడ్డు మీద లేదండి. ఎందుకు ఎలాగా? మరి వేయట్లేదు, లేస్తే అవుతుంది. అంటే ఏటువంటి ఇప్పుడు పిల్లలు చదవడానికి వెళ్ళాలి, ఉద్యోగరీత్యా వెళ్ళాలి, ఇతరత్ర కార్యక్రమం, కానీ రోడ్డు లేనటువంటి ఊరని చెప్పుకుంటూ బయటికి వెళ్తే బాధ అనిపించట్లేదు? బాధ అయితే ఉందండి. రోడ్డు వేస్తే మంచిదే, వేయట్లేదు. మీకు ఊహ తెలిసి వచ్చినప్పటి నుండి ఇదే పరిస్థితి? ఇదే పరిస్థితి పూర్తిగా. ఏంటి ఎందుకు అసలు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దెబ్బలు అంటే మాట్లాడలేరా, లేకపోతే సమస్య చెప్పుకోలేదా, అడగడం చేత? కానీ మాటలైతే అడుగుతారు కానీ వాళ్ళు వేయట్లేదు. చూస్తే కనుక ఏ ఊరు మీరు? రోడ్డు లేని ఊరు దెబ్బలపేట అంటే ఇది ఊరు ఏడన్నా ఎన్ని సంవత్సరాలు నుండి రోడ్డు వేయలేదు. ఇప్పుడు నుండే వేస్తాను అలా వేసి వదిలేసారు. ఇంకెప్పుడు వేస్తారు? కానీ ఈ పంచాయతీకి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య వాణి సర్పంచ్ 5 ఏళ్ళు చేశారు. ఆమె పక్కన ఉన్నటువంటి రోడ్డు ఆమె కనబడలేదు. ఎక్కడ వేయలేదు. అవసరం లేని రోడ్డు ఇప్పుడు అటు కలివారం నుండి ఇటు కొర్లకోట అది ఎవరు వెళ్ళగలరు. అది సార్ ఇది ఎంతమంది తిరుగుతాం, ఒక 50 కుటుంబాలు ఉంటాయి కదా. రోడ్డు అయితే ఏమే ఇది ఎక్కడ ఇప్పుడు ఇది చూడండి, అటు చూడండి, ఎవరో సడన్గా పడిపోయినా బుర్ర తల్లి తేటి ఎన్నాళ్ళ నుండి రోడ్డు అలాగా ఇంచుమించు 10 సంవత్సరాలు. పల్లె పండుగలో కూటమి ప్రభుత్వం కొలుదీరుతూ వేలాది కిలోమీటర్లు పవన్ కళ్యాణ్ సౌజన్యంతో ఆ జాబితాలో దెబ్బలపేట గ్రామానికి చెందినటువంటి 800 మీటర్ల రోడ్డుకు నోచుకోలేదు. వేస్తారు అన్నారు అంటే ఇప్పుడు ఆ రోడ్డు ఇదయ్యాక నెక్స్ట్ ఇది వేస్తామన్నారు ఈసారి. మరి ఎంతవరకు అవుతుంది? అసలు రోడ్డు లేని వేతనలు మీ ఊరు పేరు బయట ఎవరికైనా చెప్పాలనుకుంటే ఇబ్బంది పడే పరిస్థితి చాలా ఉందండి. ఎవరు వచ్చినా సరే ఏంటి ఇన్ని ఊర్లు మారినా మీ ఊరు మారట్లేదు, ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లు ఉంటాయి, మీ ఊరు ఎందుకు ఉండట్లేదు రోడ్లు అని అంటున్నారు.
ఈ గవర్నమెంట్ అనే కాదు, ముందున్న గవర్నమెంట్ కాదు, ఆ ముందున్న గవర్నమెంటే కాదు. గత 50-60 సంవత్సరాలు మా తాతలు చిన్నప్పటి నుంచి కూడా ఈ రోడ్డే ఇలాగే ఉంది, ఏం మారలే. ఇప్పుడు వర్షం పడింది కాబట్టి మేము రాగలుస్తున్నాం. మామూలు వర్షం లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంది. అంటే జస్ట్ ఇలాగంటే ఎటు పడతామో తెలియదు, ఎటు పడతామో తెలియదు, అంత స్కిడ్ అయిపోద్ది అనమాట. మాకు పర్లే, రోడ్డు మేము రోజు అలవాటు కాబట్టి ఒక వేలో మేము వచ్చేయగలం. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే జస్ట్ పక్క తిప్పినా ఎటు పడతారో తెలియదు, వాళ్ళకి ఏం దెబ్బ తగులుతుంది, ఏమైనా జరగచ్చు. అది అంటే ఒక స్పీకర్ ప్రాతినిధ్యం నియోజకవర్గం, ఒక స్పీకర్ భార్య పంచాయతీ సర్పంచ్ కాడు అయినప్పటికీ కూడా దిబ్బలతోట వాసులకు ఉన్నటువంటి దీర్ఘకాలిక రహదారి సౌకర్యం మాత్రం కక్ష దారింపు దూరం పోతున్నారంటే అదేం మాకు తెలియదు సార్. వాళ్ళకి ఇన్సైడ్ గా ఏమున్నాయో మాకు తెలియదు. మాకైతే రోడ్డు వేస్తామని చెప్తున్నారు కానీ ఎవరు వేయట్లేదు. ఆ గవర్నమెంట్ వచ్చినా వేస్తామంటారు, ఈ గవర్నమెంట్ వచ్చినా వేస్తాం, ఎవరు వేసిందేం లేదు. మా పరిస్థితి మేము ఎప్పుడు మా పెద్దలు ఉన్నారు, వాళ్ళు అడగరు. మా కుర్రలు అడిగితే ఎందుకు అడుగుతారు అంటారు. మాలో ఫస్ట్ యూనిటీ లేదు, ఫస్ట్ మా ఊళ్ళో ఎవరో లేదు. అందువల్ల మేము అడగలేకపోతే మాకు చేత కావట్లేదు. ఇదే అవకాశంగా తీసుకొని ఈ ఊరికి రోడ్డు వేయడానికి ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇటు కోన రవికుమార్ కావచ్చు, అక్కడ బాండీ కావచ్చు, తమ్మినేని సీతారాం కూడాను కనీసం రీసెంట్గా అయితే వేస్తామని అన్నారు సార్. అది ఎప్పుడు వేస్తారో తెలియదు. ఇంకా వాళ్ళకి క్లారిటీ ఉండాలి, మాకైతే లేదు. వాళ్ళు ఎప్పుడు వేస్తే అప్పుడు మేము తిరగడం. ఇప్పుడు ఇసుకలపేటకి వేసారు, అది కూడా ఏదో పని అవుతుందని వేసారో మరి ఏమో మాకు తెలియదు. అదే సంథింగ్ మరి ఏదో అవ్వచ్చు, మాకు అది తెలియదు. ఇది కూడా వేస్తా అన్నారు, మా పెద్దలు ఎవరు అడగరు. మేము అడుగుతామంటే ఎందుకు అంటారు. అది మా పరిస్థితి. రైట్. చూస్తే ప్రస్తుతం ఇసుకలపేట అదే తొగరాం పంచాయతీకి సంబంధించిన 3 హ్యామ్లెట్ విలేజ్ల్లో ఒకటైనటువంటి దిబ్బలపేట గ్రామానికి దశాబ్దాల కారణంగా రహదారి సౌకర్యం లేనటువంటి దుర్గతులు వారు జీవనం సాగిస్తున్నారు. కనీసం ఇప్పుడిప్పుడు లైమ్లైట్లోకి వస్తున్న వారు తమ సమస్యను పరిష్కరించాలని పెద్దలకు వెళ్ళి అడుగుదామన్నా కూడా పెద్దలు మాత్రం ఎందుకు మనకి వివాదం అనే విషయంలో వారిని తొక్కిలాంటి పరిస్థితి. కాకపోతే ఒక స్పీకర్ ప్రాతినిధ్యం వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీలో ఆమె భార్య ప్రాతినిధ్యం వచ్చినటువంటి పంచాయతీ శివారు గ్రామం అన్నటువంటి దిబ్బలపేటకి ఈ రహదారి సౌకర్య మార్గం కల్పించడంలో కూటమి ప్రభుత్వం కూడా వైఫల్యం చెందింది. పల్లె పండగ పేరుతో వేలాది కిలోమీటర్లు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసినటువంటి ఈరోజు ప్రభుత్వం దిబ్బలపేట విషయంలో మాత్రం ఈసారి రోడ్డు వేయడంలో వైఫల్యం ఆ గ్రామస్తుల పాటలకు శాపంగా మారింది. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి ఈ దిబ్బలపేట గ్రామానికి మాత్రం రహదారి సౌకర్యం కల్పిస్తారా లేదా విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.